గాయస్, నాకు మార్నింగ్ మీరు ఎప్పుడు వస్తానండి. ఓకే. బైసన్ సినిమా చూసాను. బైసన్ సినిమా చూసాను. సో స్పోర్ట్స్ డ్రామా మీకు ఎవరికైతే ఇష్టమో వాళ్ళకి బాగా నచ్చుద్ది సినిమా అయితే. ప్రాపర్గా ఏంటంటే ఎయిటీస్ ఆ టైంలో ప్యూర్ క్యాస్ట్ ఫీలింగ్, రిలీజియన్ గొడవలు, సంథింగ్ ఆ ఊరు ఈ ఊరు పడకపోవడం, చిన్న చిన్న విషయాలు కూడా కొట్టేసుకునేవాళ్ళు. లైక్ గేమ్‌లో ఎలా ఉంటదంటే, ఆ అడ్రినల్ ఎలా పుష్ అవుతదంటే, మీకు ఐడియా ఉండిద్ది. గేమ్‌లో వచ్చేసరికి సొంత ఫ్రెండ్ అయినప్పటికి మనం ఒక శత్రువులాగా ఫీల్ అయిపోయి ఆడేస్తాం గేమ్. క్రికెట్ విరాట్ కోహ్లీ అగ్రెషన్ చూడండి ఎలా ఆడతాడో సంథింగ్ ఆ అగ్రెషన్ ఆటోమేటిక్‌గా ఎప్పటి నుంచో ఉందన్నమాట మాకు ఇన్‌బిల్ట్. సో, ఊర్లో వచ్చేసరికి ఉండిద్దనమాట. నాటు గొడవలంటారు చూసావా? ఆ టైప్ ఆఫ్ గొడవల్లో ఒకడు ఒక డ్రీమ్ అనుకుని, ఆ డ్రీమ్‌ని అచీవ్ చేయడానికి స్టెప్ బై స్టెప్పు అసలకి మెంటల్లీ ఎలా ఫేస్ చేస్తాడు సిట్యుయేషన్స్. చాలామంది ఎక్కడ ఆగిపోతారు. కానీ ఒకడు మెంటల్‌గా అచీవ్ చేస్తే ఎలా ఉంటది? ఎలా ఫేస్ చేయాల్సొచ్చిద్ది? ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయనేది ఒక వెట్రిమారన్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది నేను లైట్‌గా చూశాననమాట. సంథింగ్ ఎలా అంటే రాగా ఎలాగ తీస్తాడో బ్లాక్ అండ్ వైట్ స్క్రీనింగ్, ఎడిట్స్, ఎడిట్ కట్ గాని సంథింగ్ ఏంటంటే ఎమోషన్ 'విక్రమ్' సంథింగ్ కొడుకు ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ సంథింగ్ ప్రీవియస్ సినిమాస్‌లో నాకు ఏ సినిమాలో అనిపించలేదనమాట. సంథింగ్ సూపర్ చేశాడు యాక్టింగు. నెక్స్ట్ థింగ్ మీరు థియేటర్‌లో చూడకపోతే చూడండి వెళ్లి. సినిమా సరికి సారపట్ట పరంపరలో ఎలా అంటే బీజీఎమ్స్. మనకెప్పుడైనా సరే ఓ మూవీ ఎలివేట్ అవ్వాలంటే కొంచెం బీజీఎం కనెక్ట్ అయితే ఎలివేట్ అయిపోద్ది సినిమా. సో, కానీ ఏందంటే ఈ మూవీ ఏందంటే స్లో పేస్‌గా ఇలా ఎళ్తా ఉన్నాననమాట. చాలా మందికి సంథింగ్ ఆ హై మూవ్‌మెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకేందంటే ఆ స్లో పేస్‌కి ఎళ్ళడం వల్ల పెద్దగా ఎక్కదు. సో, స్పోర్ట్స్ డ్రామా ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం బా నచ్చుద్ది. సో, గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. బై.